ఇవన్నీ డైలాగులో రాయడు ఆయన. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి ప్రభుత్వం హెడ్ ఉట్టి డైలాగులు కొడుతుంటాడు ఆయన కూర్చొని నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంటాడు. ఇప్పుడు దీని మీద స్పందించాలి కదా, 3 రోజులు అవుతున్నది. హోంమంత్రి అయినే కదా, దీని మీద ఇమ్మీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టి బుక్కలు పడాలనా లేదా? ఉచ్చ తాగిపిస్తారా భయ్? మూత్రం తాగిపిస్తారా? ఏ కాలంలో ఉన్నాం? ఎక్కడున్నాం? ఎక్కడ ఏ కాలంలో? 5-6 సార్లు అన్నట వాడు బీర్లు తాగుకుంటా మూత్రం ఎప్పుడు వస్తే అప్పుడు గ్లాసులలో బట్టి జంబో గ్లాసులలో బట్టి దాన్ని బీరు కలిపి తాగిపిస్తాడు. పెగ్గులలో నీళ్లు కలిపి తాగిపించినట్టుగా అట్లా సార్లు తాగిపించండు కదా. ఏం ముఖ్యమంత్రి నీకు సోయి లేదా? నీకు ఇంకా తెలియదా? నీ ఇంటెలిజెన్స్ చెప్తలేదా ఏం జరుగుతున్న తెలంగాణ పల్లెలలో? ఏ సంస్కృతి, ఎక్కడ సంస్కృతి? ఇయ్యాలది కాదు. అంబేద్కర్ ఎప్పుడో చెప్పిండు, తెల్లదొరలు పోయి నల్లదొరలు వచ్చుడే కాదు, నా జాతులకు స్వేచ్ఛ ఎట్లా రావాలి. ఎప్పుడో పాత కాలంలో అట్లనే దొరలు భూస్వాములు కూర్చొని వాళ్ళ ఉచ్చలు ఎట్లా దాగిపించారో అట్లనే కనబడుతున్నాయి. 78 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఇక్కడ ఈ ఊర్లో దేవుని పేరున్నటువంటి ఊర్లలో ఉచ్చలు దాగిపించే సంస్కృతి ఇంకా ఉన్నది. అటువంటి దుర్మార్గులు ఇక్కడ బతుకున్నారంటే నేను మీటింగ్లో అది చెప్తుంటే పక్కకు ఒక మంత్రి ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు, అరే పృథ్వీ ఇంత ఘోరమా అని చెప్పని. వాడిని అది గోషిపడేశాలే వాడిని అని, వాని చేతులు నరకాలి అంటున్నారు. అందుకనే చెప్పిన హిడ్మాల్ ఇక్కడ ఇట్లనే పుడతారు, ఇట్లా అరాచకాలు చేస్తేనే హిడ్మాల్ పుడతారు, ఉట్టిగా పుట్టలే. అందుకనే బరాబర్ వీళ్ళు ప్రభుత్వము బీసీలు గీసీలను పక్కకు పడేసి అసలు ఎవరైనా ఫస్ట్ టైం మహిళ కదా, భారతమాత అని ఆడపోయినా కానీ ఆడోళ్ళే దేవులు కదా. ఏ పార్టీలు ఏం చేస్తున్నారు నాకు అర్థమైతే లేదు. బీజేపీలో ఆడపోయారు, వీళ్ళు ఎక్కడ పోతారు అసలు నాకు తెలుస్తలేదు. సో మొత్తం సమాజం మొత్తం తల దించుకునేటువంటి తెలంగాణ సమాజం తల దించుకునేటువంటి పని చేసింది. కానీ ధైర్యంగా ఏంటంటే ఏ నల్గొండల సాకలైలమ్మ పుట్టిందో, ఏ నల్గొండల బెల్లెలతో పుట్టిందో అదే గడ్డ మీద మళ్ళీ ఒక వీరనారి లెక్క పుట్టింది. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు. కానీ చాలామంది అసలు భర్తని ఇట్లా చేసిరంటే ఏడ్చుకుంటే ఇంట్లో కూర్చొని నామినేషన్ వేయకుంటుంటారు. కానీ ధైర్యం చేసి నువ్వైతే ముందు పడ్డావో దానికి తోడుగా ఇంకొకరు వచ్చి నామినేషన్ అయితే వేసిండ్రో ఇక్కడ, చలో నువ్వు పోతే నేను ఉంటాను ఇంకొకరు నామినేషన్ ఇచ్చారో వాళ్ళిద్దరికీ నేను సలాం కొడుతున్నా. తెలంగాణ మొత్తం ఇది రేపు చరిత్ర జరగాలి. ఈ చరిత్ర మేము తెలంగాణ మొత్తం చెప్తాం. మేము